హాయ్ అండి, వెల్కమ్ టు మన గార్డెన్ మన వంటలు. ఈ వీడియోలో ఒక చిన్న హార్వెస్ట్, అలానే ఒక పెస్ట్ కంట్రోల్ అండ్ మొక్కలకి బలానికి కూడా ఒక ఆయిల్ అయితే ప్రిపేర్ చేశాను. అది కూడా షేర్ చేస్తా. ఎవరైనా కొత్తగా ఛానల్ చూసేవాళ్ళంటే ఒకసారి ఛానల్లోకి వెళ్ళి చూడండి, మంచి వీడియోస్ ఉన్నాయి. నచ్చింది అనుకుంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ చిక్కుడుకాయలు అయితే అసలు బంచెస్గా గింజలు కూడా చాలా పెద్దగా ఉండి చాలా బాగున్నాయి. టేస్ట్ కూడా చాలా బాగుంది. బట్ ఈ ఇయర్ అంత హ్యాపీగా లేను, ఎందుకంటే పాదులు ఎక్కువ పాకలేదు. అందుకనే కాయలు కూడా తక్కువగా వస్తున్నాయి. వచ్చినప్పుడల్లా ఒక హాఫ్ కేజీ వస్తున్నాయి, కానీ ఇంకా పూత అయితే లేదు. ఇవి కోసేసామంటే ఇంకా పాదుకు అస్సలు పూత లేదు. సో కంపల్సరీ నేనైతే ఇప్పుడు పూత కోసం ఏదైనా మంచి ఫర్టిలైజర్, బలమైన ఫర్టిలైజర్ రెడీ చేస్తాను. రెగ్యులర్గా ఫర్టిలైజర్సే ఇస్తున్నారు మీరు అనుకుంటారేమో, కానీ కంపల్సరీ మనం టెర్రస్ గార్డెన్లో, అది కూడా చిన్న చిన్న పార్ట్స్లోని టబ్స్లో చేస్తూ ఉంటాం కాబట్టి 15 డేస్కి ఒకసారి కంపల్సరీ ఏదో ఒక ఫర్టిలైజర్ ఇవ్వాల్సిందే. అలానే మధ్య మధ్యలో మనం కడుగు నీళ్ళు అవి ఇస్తుంటాం కదా, ఇవి కాకుండా ఫర్టిలైజర్ ఇస్తేనే మనకి హార్వెస్ట్లు అయితే వస్తాయి. ఫ్లవరింగ్ ప్లాంట్స్ అనుకోండి, కొద్దిగా ఏదైనా ఆవుపిండి వేసినా ఏం వేసినా అవి పోస్తాయి, కానీ వీటికి బలం సరిపోదు అనమాట. మనం ఇచ్చిన కొద్ది సాయిల్లో ఒక హార్వెస్ట్ అయిపోగానే అవి డల్ అయిపోతాయి. సో 15 డేస్కి ఒకసారి మార్చి ఒకటే ఫర్టిలైజర్ కాకుండా రకరకాలు ఇస్తూ ఉంటే, అది కూడా మన బడ్జెట్లోనే చేస్తూ ఉంటాను నేను. అన్నీ ఎక్కువ అమౌంట్ పెట్టి తీసుకురావడం అట్లా ఏం చేయను. మన దగ్గర ఏమున్నాయో వాటితోనే ప్రిపేర్ చేస్తూ ఉంటాను. సో పొడవు చిక్కుడుకాయలు అయితే అన్నీ వచ్చాయి. ఇంకా కనుపు చిక్కుడుకాయలు అయితే అసలు ఈసారి చూడండి, కొంచెం పాది మాత్రమే వచ్చింది. పర్వాలేదు, దానికి కూడా ఒక హాఫ్ కేజీ వచ్చాయి, కానీ ఎందుకనో మరి పాదు డల్గా, ఇంకొకటి ఎల్లో కలర్లో అయిపోతున్నాయి ఆకులనేని. దీనికి నేను ఐరన్ డెఫిషియన్సీ అని చెప్పి ఇంతకుముందు మన ఇంట్లో ఐరన్ ప్యాన్ ఉంటే అది నానబెట్టి వాటర్ ఇవ్వడం, ఇట్లా అన్నీ కూడా చేసా, కానీ ఎందుకనో మరి సక్సెస్ అవ్వలేదు. మళ్ళీ ఇంకొకసారి ట్రై చేసి చూడాలి. సో ఈ ఇయర్కి అయితే ఇంకా ఇంతే, ఎందుకంటే ఇంకొక 1 మంత్ అట్లా అయితే చిక్కుడు పాదులు అయిపోతాయి. ఇంకా నెక్స్ట్ ఇవి తీసేసి నేను 365 డేస్ చిక్కుడే పెడతాను. ఇంకా పాలకూర ఉంది, ఈ టబ్ నిండా ఉంది. ఇంకా మన పైప్స్లో కూడా ఉందన్నమాట చాలా. ఈరోజు చాలా పాలకూర వచ్చింది. ఈజీగా 2 టైమ్స్ వండుకోవచ్చు అనమాట. ఇంకా నెక్స్ట్ ఒక 2-3 టబ్స్ కూడా ఖాళీ అయ్యాయి. చూడండి, సొరకాయ హార్వెస్ట్ చేస్తున్నాను. మేబీ ఇదే లాస్ట్ ఏమో, ఎందుకంటే పాదు కూడా డల్ అయిపోయింది. మళ్ళీ కొత్తవి పెట్టాలి అన్నీ విత్తనాలు. ఇప్పుడైతే నేను ధనియాలు వేస్తున్నాను. కొత్తిమీర అయిపోయింది గార్డెన్లో, ఒక ఓన్లీ పైప్లోనే ఉందన్నమాట. అందుకనే కొంచెం ఈ ధనియాలని చెప్పుతోని నలిపేసి అనమాట, ఇట్లా ఈ క్లాత్లో వేసేసి ఒక 2 టబ్స్లో వేస్తున్నాను. ఇవి మొలకలు వచ్చాక మీకు షేర్ చేస్తాను. అలానే ఇంకొక 2 చుక్కకూర కూడా సీడ్స్ కూడా వేసుకున్నాను, మార్కెట్ నుంచి తెచ్చుకున్నాను అనమాట. సో ఈరోజు హార్వెస్ట్ అయితే ఇవి చేశాను. అలానే సీడ్స్ వేయడం కూడా అయింది. ఇంకా నెక్స్ట్ మీకు పెస్ట్ కంట్రోల్ ఆయిల్ షేర్ చేస్తా అన్నాను కదా, అది కూడా చాలా ఈజీ ప్రాసెస్. అది మనం రెగ్యులర్గా, అంటే వారానికి ఒక 2 సార్లు ఇచ్చినా కూడా చాలా బాగా యూజ్ అవుతుంది. ఫస్ట్ చూడండి, నేను మీకు రెగ్యులర్గా వీడియోస్ చేస్తూనే ఉన్నాను, అయినా సరే ఈ ఆకుముడత అనేది ఇంకా మనం మిర్చిని కాపాడుకోవడం చాలా కష్టమే. కాకపోతే చాలా బాగా పూత వచ్చింది, కాయలు కూడా స్టార్ట్ అయిపోయాయి. ఇంకా వంగ మొక్కకి ఇట్లా వైట్వి ఆకు వెనకాల వస్తున్నాయి అనమాట. ఇంకా పెస్ట్ స్టార్ట్ అవుతుంది. వీటిలన్నిటి కోసమే నేను ఇప్పుడు ఆ ఫర్టిలైజర్ అయితే రెడీ చేస్తున్నాను. పెస్ట్ కంట్రోల్ ఆయిల్ మన కలబంద తీసుకున్న గార్డెన్లోది. ఇది మాత్రం మస్టర్డ్ ఆయిల్ అనమాట, ఆవ నూనె, అలానే ఒక ఎగ్, ఈ 3 మిక్సీలో చేసేసి ఒక 30 లీటర్స్ ఉంటుంది వాటరు, దాంట్లో వడపోసుకొని బాగా కలుపుకున్నాను. మీకు ఏమైనా ఇంకా వేరే పెస్ట్లు ఉంటే నీమ్ ఆయిల్ వేసుకోండి, లేదంటే అవసరం లేదు. ఇంకా గార్డెన్ మొత్తం స్ప్రే చేస్తున్నాను అనమాట. ఇది వీక్లీ 2 టైమ్స్ అన్నా స్ప్రే చేసుకుంటే మొక్కలకి పెస్ట్ కంట్రోల్గా యూజ్ అవుతుంది. ఎందుకంటే కలబంద వేసాం, తర్వాత మస్టర్డ్ ఆయిల్ చాలా పవర్ఫుల్గా ఉంటుంది, ఏమైనా పెస్ట్ ఉన్నా కూడా క్లియర్ అయిపోతుంది. అంతేకాకుండా ఎగ్ వేయడం వల్ల కాల్షియము, మొక్కలకి బలం కూడా. మీరు కూడా ఒకసారి కంపల్సరీ ట్రై చేయండి, చాలా యూజ్ఫుల్ ఉంటుంది. ఈరోజు హార్వెస్ట్ అయితే ఇది పాలకూర, ఇంకా సొరకాయ, 2 రకాల చిక్కుడుకాయలు, ఒక చిన్న ఫ్యామిలీకి సరిపడా హార్వెస్ట్ వస్తే సరిపోతుంది కదా 4 రోజులకైనా సరే. సో ఎవరైనా కొత్తగా గార్డెనింగ్ స్టార్ట్ చేసిన వాళ్ళంటే కంపల్సరీ ఛానల్ ఫాలో అవ్వండి. వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి, షేర్ చేయండి, అలానే కింద కామెంట్ చేయడం కూడా మర్చిపోకండి. హ్యాపీ గార్డెనింగ్. థ్యాంక్ యూ.